వివిధ దేశాల్లో పర్యటించొచ్చిన అఖిలపక్ష పార్లమెంట్ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. పాక్ దుష్టబుద్ధిని ఎండగట్టిన తీరును ప్రశంసించారు. ప్రధాని నివాసంలో జరిగిన విందులో తమ అనుభవాలను పంచుకున్నారు నేతలు. దశాబ్దాలుగా పాకిస్తాన్ దుష్టపన్నగాలతో భారత్ ఇబ్బందులు పడుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మనపై దాడులు చేసేలా ఎగదోస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం చెప్పింది భారత్. అంతేకాదు, పాకిస్తాన్ దుష్టనీతిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు అఖిలపక్ష పార్లమెంటు సభ్యులతో ఏర్పాటు చేసిన బృందాలను పంపింది. బీజేపీ పార్లమెంటు సభ్యులు రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, డీఎంకే నేత కనిమొళి, శివసేన నాయకుడు శ్రీకాంత్ షిండే, జేడీయూ పార్లమెంటు సభ్యుడు సంజయ్ కుమార్ ఝా, ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే నాయకత్వంలో ఏర్పాటు చేసిన 7 బృందాలు ఇటీవల తమ యాత్రను ముగించాయి. ఈ సందర్భంగా వాళ్లందరికీ ప్రత్యేకంగా విందు ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. పాకిస్తాన్ తీరును ప్రపంచ దేశాలకు వివరించడంలో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ దేశాల పర్యటన విశేషాలు, తమకెదురైన అనుభవాలను ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు నేతలు. భారత్కు ఆయా దేశాలు సంఘీభావం తెలిపిన తీరు గురించి చెప్పారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి ఇకపై భారత్ ఏమాత్రం సహించబోదని ప్రపంచ దేశాలకు మన నేతలు వివరించిన తీరును ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. మొత్తానికి అఖిలపక్ష ఎంపీల విదేశీ పర్యటనలతో అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ను ఏకాకిని చేయడంలో భారత్ విజయం సాధించింది.